ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు కేటీఆర్ గారి పైన నిన్న సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఏమని అన్నారు అక్కడ ఆయన క్లియర్గా మీరు చూస్తే, కేటీఆర్ కిడ్వోకో భాగమే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టుకు అనుమతులు రావడానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ కేటీఆర్ వాటా ఎంతో తేలనున్నారన్నారు. టవర్ల నిర్మాణం కోసమే ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ ఇచ్చారని, ఇది క్విడ్ బ్రోకో భాగమేనని చెప్పారు. సో దీనిపైన కూడా ఎక్స్ప్లెనేషన్ రావాలి కేటీఆర్ నుంచి. ఎందుకంటే ఇది ఒక క్విడ్ బ్రోకో, జన్వాడ ఫామ్ హౌస్ ఆయనకి కన్స్ట్రక్షన్ పర్మిట్స్ కోసమే ఇచ్చారు. అండ్ ఇంకా క్లియర్ గా చాలా మంది సోషల్ మీడియాలో ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఇస్ అ బినామీ ఆఫ్ కేటీఆర్ అని రాస్తున్నారు. దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు దాకా రాలేదు. బట్ ప్రోబింగ్ అయితే డెఫినెట్లీ జరగాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి పైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలకి తెలుసుకోవాలని ఉంటుంది అసలు ఏం జరిగిందని. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఈరోజు ఇండియాలో ఏం జరుగుతుందంటే, ఒక పొలిటీషియన్ అయ్యాడంటే కోట్లకి ఆస్తి పడగలెత్తుతారు. దాని ముందు అరటిపళ్ళు కొనుక్కోవడానికి కూడా దిక్కులేని వాళ్ళందరూ, స్లిప్పర్లు వేసుకుని తిరిగిన వాళ్ళందరూ ఈ రోజు చూసుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ పార్టీ, రిచెస్ట్ ఆఫ్ రిచ్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలంటే ఎంత డబ్బులు కావాలి. ఇప్పుడు కల్వకుట్ల కవిత గారు ఉన్నారు, ఆవిడ పార్టీ పెట్టి ఎలా సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ ఎవరికి అర్థం కావు. ఎలా రిచ్ అవుతారు, బిజినెస్ అంటారు, ఏం బిజినెస్లో జనాలకు అర్థం కావాలి.